చేశాక నేను ప్రేర్ చేసేదాకా నిలబడతారే ఉంటుంది. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ గొప్ప తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నా ఈ దినమును చూడాలని అనేకులు ఆశించుకుంటున్నారు. ఈ దినాన్ని చూడడానికి దేవుడు అనేకులు భాగ్యం ఇవ్వలేదు. మరి నీకు నాకు మనందరికీ ఈ భాగ్యము ఈ సంతోషాన్ని మనకు కలుగజేసినటువంటి దేవదేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలనుకున్నా. మీరందరూ నిలబడతారేమో నేను ఆశించినాను. మీరందరూ నేను చెప్పకుండా కూర్చుండిపోయాను. మనము ఈ కేక్ కట్ చేయడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే ముందు ఆ ప్రార్థన యొక్క ముందుగా మీరందరూ మీ చేతులకు మీ నోళ్లకు చిన్న పని మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి చేతులు ఉన్నవో ఎవరికి నోరున్నవో వారు తమ చేతులెత్తి తమ నోటితో దేవుని నామాన్ని ఒకసారి స్తుతులు చెల్లిద్దాం. దయచేసి ఎవరు చేయి, అందరూ ప్రతి ఒక్కరూ చేయండి. దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడకు మా ప్రభువా, పరిశుద్ధుడకు మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ తండ్రి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు? ఆ తండ్రి ఏమి చేసి మీరు మా పట్ల చూపినటువంటి కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు తండ్రి. దావీదు చెప్పినట్టుగా రక్షణ పాత్ర చేత పట్టుకుని యెహోవా నామములో ప్రార్థన చేస్తున్నానని. అవును తండ్రి, ఇదిగో నాయన, మీరు అనుగ్రహించిన జీవమును బట్టి, మీరు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు అనుగ్రహించిన ఆయుష్కాలను బట్టి ప్రభువా మీరు స్తుతిస్తున్నా. మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆ తండ్రి, మేము యోగ్యులమని కాదు, నీతిమంతులమని కాదు కానీ తండ్రి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి తండ్రి మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలను పొడిగించి ఆ ప్రభువా 2009వ సంవత్సరంలో ఆ తండ్రి ఎన్నో ఉపద్రవములు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకైనటువంటి లోయల్లో నుంచి మమ్మల్ని నడిపించి ఆ తండ్రి ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మా ప్రభువా ఈ 2010వ సంవత్సరంలో మమ్మల్ని, ఆ బిడ్డను, మా కుటుంబము, ఆ సంఘమును మా తండ్రి ప్రవేశపెట్టినటువంటి మీకు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మా ప్రభువా మరి మీ సంఘంలో చేరిన వీళ్ళందరి వరకు ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో, ఒక నూతన నిశ్చయంతో మా ప్రభువా మేమందరము కూడా మీ సంఘంలో నుంచి వెళ్ళటకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మను ఈ స్థలంలో ఉంచి ఆ తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం పొంది సంవత్సరాల నుంచి సంవత్సరాంతం వరకు ఆ కన్నుల నీపై ఉంటాయని తండ్రి మీ దయ కలిగినటువంటి కనిపించు, మీ కనుదృష్టి చేత మమ్మల్ని ఆశీర్వదించి
మా సంఘము జీవించి సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా తండ్రి సంఘంలో బలహీనమైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది బలహీనమైన వారుగా ఈ దినం మీ సన్నిధికి రాలేకుండా నాయన వారిని బలపరచండి. మీ కృపతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. వారి జీవితంలో నూతన కార్యములను జరిగించమని మనం చెప్పుకున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మా ప్రభువా ఈ రాత్రి కూడిక అంతటి కూడా మీ నామమునకు మహిమకరంగా జరిగించి మహిమ ఘనత వేరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. న్యూ ఇయర్ కేక్ ఎవరు విన్నాము? చేసేటువంటి సమయంలో వాటిని ఎవరికైనా ఇవ్వాలి కదండి. మొదటి క్యాలెండర్ నువ్వు సెక్రటరీ గారికి ఇద్దాం. సెక్రటరీ గారు పైన ఉన్నారు. ఓకే, మొదటి క్యాలెండర్ నుంచి మరి ఈ కీర్తన గురించి మీకు ఎప్పుడైనా నేను చెప్పి ఉన్నానేమో, ఏదైనా కుటుంబ ప్రార్థనలో కానీ ఎక్కడైనా చెప్పి ఉండవచ్చును. దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో 150 కీర్తనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే అన్ని కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తనలు కాదు, కానీ ఇంచుమించుగా 75 కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు ఉన్నవి. మిగిలినటువంటి కీర్తనలు ఆయా వ్యక్తులు రాసినటువంటి కీర్తనలు. ఆసాపు రాసిన కీర్తనలు, ఆసాపు కుమారుడు రాసిన కీర్తనలు, బరహుకు కీర్తనలు, మోషే కీర్తన, సొలొమోను కీర్తన, యాత్రా కీర్తనలు, ఇలా భిన్నమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. దానిని కలిపి దావీదు రాసినటువంటి కీర్తనలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ 65వ కీర్తన దావీదు రాసిన కీర్తన అని రాయబడింది. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ప్రధాన గాయకుడు అంటే క్వైర్లో మెయిన్ సింగర్. దావీదు మహారాజు ఆయనకు దేవుని సన్నిధి అన్న, దేవుని ధర్మశాస్త్రం అన్న,
దేవుని సన్నిధిలో ఉండడం అన్నాను ఎనలేని మక్కువ. బహుశా దావీదు మహారాజు దేవుని సన్నిధిని ప్రేమించినంతగా, గమనించండి, దావీదు మహారాజు దేవుని సన్నిధిని ప్రేమించినంతగా మరి ఎవ్వరూ ప్రేమించలేదు అంటే అతిశయోక్తి కాదు. దావీదు మహారాజు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించాడో తెలుసుకోవడానికి 2 వచనాలు చాలు. మనం ఆయన కీర్తనలు, ఆయన చరిత్ర అంతా చూడవలసిన పనిలేదు. కానీ 2 మాటలు, 2 వచనాలు ఆయన ఎంతగా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాడో ఆ కీర్తనలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ముందుగా అంటే, 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. నీవు ఎంతగా దేవుని ప్రేమిస్తావో దేవుడు అంతగా నేను తప్పిస్తాడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? శ్రమలలో నుంచి, శోధనలో నుంచి, కష్టములలో నుంచి, ఇరుకు ఇబ్బందుల్లో నుంచి, దుఃఖములో నుంచి నేను తప్పిస్తాడు. ఆయన నామమును మనం ఎంతగా ఎరిగిన వారమైతే అంతగా ఆయన నిన్ను ఘనపరుస్తాడు. కనుక దావీదు ఎంత ఘనత వహించిన వాడో చరిత్రలో, బైబిల్ చరిత్రలో మనం చూస్తే, ఎందుకు అంత ఘనత, ఎందుకు అంత గొప్ప దీవెన, ఎంత గొప్ప దీవెనను దావీదు పొందడానికి కారణము దావీదు దేవుని సన్నిధిని ప్రేమించువాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించువాడు. 84వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ ఒక్క మాటలో తెలుస్తుంది దావీదు ఎంతగా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాడో. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివాసము చేయుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద, అక్కడ కదా, నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. ఎంత అద్భుతమైనటువంటి భావం! రాత్రికాల సమయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం పట్ల, దేవుని సహవాసం పట్ల, దేవుని సన్నిధి పట్ల దావీదుకు ఉన్నటువంటి వాత్సల్యతకు, ప్రేమకు ఇది ఒక చక్కని తార్కాణం. రెండవదిగా మనం చూసినట్లయితే 27వ కీర్తనలో 4వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా యొద్ద ఒక వరమడిగితిని, యెహోవా యొద్ద ఒక వరమడిగితిని. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు